హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఏవో పూజలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మా ఊరి శివాలయంలో, అంటే శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 3 రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. గాలిగోపురం ప్రతిష్ట సందర్భంగా ఈ పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పూజలు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఉంటాయి. నేను మీకు మొత్తం చూపించలేను, కానీ ఈ 3 డేస్లో నేను చూసినవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఫస్ట్ రోజు పూజలు అనమాట. నేను ఫస్టే టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్కి ఈ పూజలు జరుగుతున్న సందర్భంగా లోపల దర్శనం అనేది లేదు. బయటే ఊరేగింపు ఉత్సవమూర్తుల్ని బయట పెట్టి, అలానే ఒక చిన్న శివలింగం కూడా పెట్టి భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తున్నారు. ఇది మొదటి రోజు పూజ అన్నమాట. ఇక్కడ విఘ్నేశ్వరుని పూజతో మొదలుపెట్టి పుణ్యహ వాచనము, గోపూజ, ఇలా అనేక పూజలు అనేవి చేశారు. అలానే యాగశాల ప్రవేశం చేసి ఎన్నో హోమాలు చేశారు. ఇక్కడ నేను మొదటిగా వెళ్ళి ఇలా దేవుని దర్శనం చేసుకుని వచ్చాను. ఇక్కడ చూసారా, గోపురాలు, శిఖరాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి. నేను అనుకోకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ప్రతిష్ట అనేది జరుగుతుంది. నాకు ఇది చూడడం చాలా అదృష్టంగా అనిపించింది. ఈ బ్రహ్మ కలిసిన స్వప్నము చూడడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ మనకి యాగశాలలో పూజలు జరుగుతున్నాయి. నేను ఇక్కడ గుడిని మొత్తం చూపిస్తున్నాను మీకు. ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు స్వీకరించుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇక్కడితో మొదటి రోజు పూజ అనేది అయిపోయింది. ఇది రెండవ రోజు సాయంత్రం పూట నేను బయలుదేరాను. నేను వెళ్తూ ఉండగా మధ్యలో ఇలా విష్ణాలయం కనిపించింది. ఇది కూడా మీకు ఒకసారి బయట నుంచి చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఇదే మేము వెళ్ళబోయే శివాలయం. రోడ్డు పక్కన అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. లైటింగ్స్ పెట్టి మరుసటి రోజుకి రెడీ చేస్తున్నారు. చూసారా, లైట్స్ వెలుతురులో ఎంత చక్కగా ఉందో గుడి. రేపు ప్రతిష్ట కాబట్టి గుడి అంతా హడావుడిగా ఉంది. మెయిన్ ద్వారం నుంచి వెళ్ళడం అనేది ఆపేసి ఇలా పక్కన ఇంకొక ద్వారం ఉంటుంది. ఆ ద్వారంలో గుండా గుడిలోకి వెళ్ళాము. ఇక్కడ చూస్తే గుడి మొత్తం కూడా లైటింగ్ అనిపిస్తుంది. నేను ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ ఇది. ఇక్కడ మీకు అక్కడే రేపు ప్రతిష్ట జరిగేది అని చెప్పి చూపిస్తున్నాను. ఈ గుడికి ఇంకొక విశేషం ఏంటి అంటే, ఈ గుడి పెట్టి 909 సంవత్సరాలు అయ్యింది. చూడడానికి చాలా బాగుంది కదా. అలానే ఈ గుడిలో ఉన్న శివలింగం అనేది బ్రహ్మసూత్రం గల శివలింగం. ఆ బ్రహ్మసూత్రం గల శివలింగం అంటే శివలింగం మీద మనకి గీతల్లాగా ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, ఆ శివలింగమే ఇది. ఎంతో విశిష్టత ఉన్న దేవాలయం ఇది. ఇక్కడ మనకి ఇది పార్వతీ అమ్మవారి గుడి, సపరేట్గా ఉంటుంది గుడిలోనే. మీకు మొత్తం గుడి చుట్టూ కూడా మీకు చూపిస్తూ వెళ్తున్నాను. నేను ఎంతవరకు చూశానో అంతవరకు కూడా మీకు కవర్ చేస్తున్నాను. ఇదే యాగశాల. ఇక్కడ రెండో రోజు వేద పారాయణ, మూలమంత్ర అనుష్ఠానములు, దీక్షా హోమాలు ఇలా చాలానే చేశారు. అలానే కుమారి పూజ, బాల పూజ, సువాసిని పూజ ఇవన్నీ కూడా చేసి అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చారు. రెండో రోజు కూడా నేను ఇలా దర్శనం చేసుకున్నాను. ఇది రెండవ రోజు క్లిప్పింగ్ అన్నమాట. ఈ యాగశాలలో మనకి యజ్ఞాలు, హోమాలు, చండీ పారాయణం, చండీ హోమం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. లోపల చూసారా ఆ కలశములు, వాటన్నిటికీ పూజ చేసి చూడటానికి చాలా బాగుంది. నేను మళ్ళీ ప్రసాదం అనేది తీసుకుని రెండవ రోజు కూడా ఇంకా ఇంటికి బయలుదేరాను. ఇక్కడ గుడి బయటికి రాగానే ఇలా ఒక పెద్ద క్రేన్తో రేపటికి అంటే ప్రతిష్ట రోజుకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కూడా ఇది ప్రసాదం తీసుకున్నాను నేను. ఇంకా ఇది మూడవ రోజు ఉదయం అన్నమాట. అంతా రెడీ అయిపోయింది. నేను వచ్చేసరికి ఆ బ్రహ్మ కలశ స్వప్నం అనేది జరిగిపోయింది. సో నేను మీకు అది చూపించలేకపోతున్నాను. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అని చెప్పి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఫిబ్రవరి 19 రోజున జరిగింది. ఉదయం 10:41 కంచి పీఠాధిపతి అయిన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారితో ఈ ముహూర్తం అనేది నిశ్చయించబడింది. ఆయనే వచ్చి స్వయంగా ఆయన చేతులతోనే ఈ కుంభాభిషేకం అనేది చేశారు. ఇక్కడ క్రెయిన్లో కొంతమంది పైకి వెళ్తున్నారు కదా, అందులో ఆ పీఠాధిపతి కూడా ఉన్నారు.
ఇలా పైకి వెళ్ళి అనేక అభిషేకాలు అనేవి అక్కడ చేశారు. మీకు అవన్నీ కూడా చూపిస్తాను. అలానే ఆలయ కమిటీ వాళ్ళు కూడా వీడియోస్, ఫొటోస్, డ్రోన్ షాట్స్ అనేవి అరేంజ్ చేశారు. ఆ వీడియోస్ రిలీజ్ అయ్యాక అట్లీస్ట్ షార్ట్స్ రూపంలో అయినా మీకు అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. అలానే గుడి బయట ఇది జరుగుతుంది కదా, గుడి లోపల ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి అనేవి చూడడానికి కూడా బయట భక్తుల కోసం అక్కడక్కడ స్క్రీన్స్ అనేవి అరేంజ్ చేశారు. సో ఏది మిస్ కాకుండా చూస్తారు అనేసి. ఇక్కడ ఎంతో ఎండగా ఉన్నా కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా చాలాసేపటి వరకు కూడా అలానే ఓపికగా భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉన్నారు స్వామివారిని తలుచుకుంటూ. ఇక్కడ అంతమంది ప్రజలు ఉన్నా కూడా ఎవరికి ఏమీ ఇబ్బంది కలగకుండా ఉండాలని ముందుగానే ఆలయ కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. అలానే ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి పోలీసు వారిని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా కూర్చోవడానికి కుర్చీలు అనేవి ఏర్పాటు చేశారు. ఇక్కడ పైన చూసారా, అభిషేకాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ముందుగా నీళ్లతో అభిషేకం చేశారు. అలానే ఆ కలశములకు పూలదండలు కూడా వేసి అలంకరించారు. ఇక్కడ చూసారా, పైన పూజారులతో పాటు అటు ఇటు ఒక 2 వ్యక్తులు ఉన్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే ఎంత అదృష్టం చేసుకుని ఎంత పుణ్యం చేసుకుంటే ఆ కార్యక్రమంలో పాల్గొని అలా దగ్గరుండి వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు అనిపించింది. ఇలా వేద మంత్రాల మధ్య ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మనసుకి. ఇక్కడ స్వామీజీ వారు పూలతో మొత్తం కూడా కలశాలకు అభిషేకం అనేది చేస్తున్నారు. ఇక్కడ పూలు, నీళ్లు, ఇక్కడ మీరు చూసింది ఏంటో తెలుసా, కాయిన్స్ అన్నమాట, డబ్బులతో కూడా అభిషేకం చేశారు. ఇక్కడ పూజ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ ఒరిజినల్ రా వాయిస్ యాడ్ చేస్తాను, మీరు కూడా గుడికి వచ్చిన ఫీలింగ్ అనేది ఉంటుందని. ఇలా వేద మంత్రాలు అనేవి వింటూ మీరు కూడా చూస్తున్నారు అంటే మీకు కూడా స్వయంగా వచ్చి దర్శనం చేసుకున్న ఫీలింగ్ అనేది ఉంటుందని ఇలా ఒక 20 సెకండ్స్ పాటు రా క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేసేసాను. చూడండి మీరు కూడా. ఇక్కడ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అన్నప్రసాద సంతర్పణ కూడా జరుగుతుంది. దాదాపు 20,000 మందికి అన్నప్రసాదం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. అది కూడా మీకు వీడియోలో చూపించేస్తాను. ఇక్కడ మనకి పూజ అంతా అయిపోయింది. స్వామివారులందరూ కూడా ఇలా కిందకు దిగుతున్నారు. అక్కడ చూపిస్తున్నా కదా, డ్రోన్ కనిపిస్తుంది మీకు. డ్రోన్ షాట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ పీఠాధిపతి గారు అందరికీ ఆశీర్వచనాలు ఇస్తున్నారు. అలానే ఆయన కొద్ది సమయం కూడా మైక్లో మాట్లాడడం జరిగింది. గుడి విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ఇక్కడ చెప్పాను కదా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు అని, ఇదొక స్క్రీన్ మీకు చూపిస్తున్నాను. గుడి చాలా అందంగా ఉంది కదా. అయిపోయిన తర్వాత మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. లోపలైతే చాలా రష్గా ఉంది. నేను ఒకసారి వెళ్ళి కుదరక వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ వెళ్తున్నాను కొంచెం సమయం తర్వాత. ఇంత రష్లో నేను వీడియో అనేది తీయలేకపోయాను. కాకపోతే సాధ్యమైనంత వరకు దేవుణ్ణి మీకు కూడా చూపించాలనుకుని ఈ వీడియో అనేది తీస్తున్నాను. ఇక్కడ చూసారా ఎంత రష్గా ఉందో. మీకు దేవుణ్ణి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి. ఆ స్వామి మనందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకున్నాను. ఇక్కడ మళ్ళీ మీకు బయట నుంచి మొత్తం చూపిస్తున్నాను. అక్కడే ఇప్పుడు కుంభాభిషేకం జరిగిన స్థలం అది. ఇది పార్వతీ అమ్మవారి గుడి. ఇక్కడ కూడా మనకి గర్భగుడి తలుపులు అనేవి క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంత రష్లో దేవుడి దగ్గరికి వెళ్ళి చూడాలి అన్నా కూడా అందరికీ కష్టమే. వాళ్ళు కంట్రోల్ చేయాలంటే చేయలేరు కాబట్టి బయటే ఉత్సవమూర్తుల్ని అనేది పెట్టి అందరికీ దర్శనం కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు రా వాయిస్ ఎందుకు పెట్టాను అంటే అందరూ కలిసి ఓం నమః శివాయ అని చెప్తుంటే చూడడానికి చాలా బాగుంది. ఇది యాగశాల. నేను ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడే హోమం చేశారనమాట. ఇంకా మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో అన్నప్రసాద సంతర్పణ జరుగుతుంది అని చెప్పాను కదా, మేము కూడా ఇక్కడే తినేసి ఇంటికి వెళ్ళాము.
ఇక్కడ ఏం పెట్టారనేది కూడా చూపిస్తున్నాను మీకు, చూడండి. ఫుడ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు, టేస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ మొత్తం వచ్చారు. నేను ఊరికే అలా ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అందరూ అంత కంఫర్టబుల్గా ఉండరు కదా. నేను ఇక్కడ షాపింగ్కి వెళ్ళాను అది అయిపోయాక. ఎందుకు అంటే ఇలా ప్రతిష్ట జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి బట్టలు పెడతారు. మేము బట్టలు తీసుకుని రావడానికని ఇలా షాపింగ్కి వెళ్ళాము. ఏం తీసుకుని వచ్చాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు క్లియర్గా శారీస్ అన్నీ చూపిస్తాను. మిస్ కాకుండా ఆ వ్లాగ్ కూడా చూడండి. అయితే మా అమ్మ వాళ్ళు నాకేం శారీ పెట్టారు, నా మేనత్తలకి ఏం పెట్టారు అనేది నెక్స్ట్ వ్లాగ్లో మిస్ కాకుండా చూడండి. ఇంకా ఇంటికి వచ్చేసి ఇలా స్నాక్స్ తిన్నాము అందరం కలిసి. అందరూ ఉన్నారు కానీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా హస్బెండ్ మిస్ అయిపోయారు. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.